ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు పుష్ప 2 సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్స్ కొట్టి కలెక్షన్ల పరంగా, క్రేజ్ పరంగా సంచలనంగా మారారు. ఇప్పుడు ఆయనకు సంబంధించిన ప్రతి వార్త వైరల్ అవుతుంది. ఆయన ఏం చేసినా ఒక సెన్సేషన్ అవుతుంది. మొన్నటికి మొన్న అమీర్ ఖాన్ గారిని కలిస్తే మీడియా మొత్తం ఎందుకు కలిశారు అనే దాని మీద పెద్ద చర్చనీయాంశమైంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు పుష్ప సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రలో ఎవ్వరూ సాధించలేని జాతీయ ఉత్తమ నటుడి అవార్డును కూడా అందుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు వీళ్ళెవ్వరి వల్ల సాధ్యం కానిది ఒక మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికే సాధ్యమైంది అనే విషయం మనందరికీ తెలిసిందే. అసలు ఈ అవార్డు అల్లు అర్జున్ గారికి రావడం వెనకాల ఎంత కథ జరిగిందో తెలుసా? ఈ విషయాన్ని ఇటీవల ఈ అవార్డు ఇవ్వడానికి నియమించబడిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అసలు ఇలా జాతీయ అవార్డు రావాలంటే ముందుగా ఆ సినిమా నిర్మాతలు ఒక అప్లికేషన్ అప్లై చేసుకోవాలి. అలా వచ్చిన అన్ని అప్లికేషన్స్ ని ఆ టీం సభ్యులు అన్ని సినిమాలు చూసి ఏ సినిమాలు ఏ కేటగిరీకి పంపించావో చూడాలి. అంటే ఇప్పుడు బెస్ట్ సినిమా, బెస్ట్ కథ, బెస్ట్ హీరో, బెస్ట్ హీరోయిన్, బెస్ట్ యాక్షన్, బెస్ట్ మ్యూజిక్, బెస్ట్ కెమెరా, ఇలా ప్రతి సినిమా చాలా విభాగాల్లో అప్లై చేసుకోవచ్చు. కొన్ని సినిమాలు కొన్ని విభాగాల్లోనే అప్లై చేస్తాయి, కొన్ని సినిమాలు అన్ని విభాగాల్లో అప్లై చేస్తాయి. అప్పుడు ఆ జ్యూరీ సభ్యులు ప్రతి సినిమాని చూసి ఆ సినిమా ఏ ఏ విభాగాల్లో అప్లై చేసిందో చూసి వాటిల్లో అది ఏ విభాగాల్లో బాగుందో చూసి అలా అన్నింటిలో ది బెస్ట్ అన్ని విభాగాల్లో ఉన్న సినిమాలని సెలెక్ట్ చేసి వాటికి అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రాసెస్ అని ఆయన తెలిపారు. అయితే ప్రతి సంవత్సరం లాగానే ఆ సంవత్సరం కూడా అప్లికేషన్స్ తో పాటు పుష్ప సినిమా అప్లికేషన్స్ కూడా వచ్చింది. ఆ సినిమాని మా జ్యూరీ చూడడం జరిగింది. మా అందరికి చాలా విభాగాల్లో ఆ సినిమా నచ్చింది. ముఖ్యంగా మ్యూజిక్, కెమెరా, అలాగే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి యాక్టింగ్ అయితే మామూలుగా లేదు. మా జ్యూరీ సభ్యులందరికీ యునానిమస్ గా బెస్ట్ యాక్టర్ అల్లు అర్జున్ గారే అని అర్థమైంది. అలా అన్ని సినిమాలు చూసేసాం. అన్ని విభాగాల్లో ఏది బెస్ట్ సినిమానో రిపోర్ట్ రెడీ చేసాం. అప్పుడు మొదలైంది మాకు టార్చర్. బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుంచి మా సినిమా అంటే మా సినిమాకి బెస్ట్ మూవీ అవార్డు ఇవ్వండి, అలాగే మా హీరోకి అని ఫోన్ల మీద ఫోన్లు, ఏకంగా ముఖ్యమంత్రులు, మంత్రులు, చాలా పెద్ద పెద్ద స్థాయి వాళ్ళు కూడా ఫోన్లు చేశారు. మాకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అయ్య బాబోయ్, ఆ రోజును తలుచుకుంటే ఇప్పటికీ నాకు చెమటలు పట్టేస్తాయి. ఎవరికి సర్ది చెప్పాలో, ఎవరిని ఆపాలో అర్థం కాలేదు. ఈ జ్యూరీలో మెంబర్స్ ప్రతిసారి మారుతూ ఉంటారు కాబట్టి ఇది నాకు చాలా కొత్త. అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వాళ్ళ ఒత్తిడి తట్టుకోలేక కొన్ని మార్పులైతే చేశాం, కానీ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు మాత్రం అల్లు అర్జున్ గారికే ఇచ్చాం. చూసారా, అల్లు అర్జున్ గారు సినిమాలో నటించడానికి ఎంత కష్టపడ్డారో, కానీ అవార్డు రావడానికి మాత్రం ఆ దేవుడే సహాయం చేశాడు. మనం మనసు పెట్టి పోరాడితే దేవుడు సహాయం చేస్తాడు అనేది పచ్చి నిజం అని మరోసారి రుజువైంది. ఈ బాలీవుడ్ వాళ్ళు ఎప్పుడూ ఇంతే. సౌత్ వాళ్ళని అస్సలు ఎదగనివ్వరు. ఇలా ఎన్నో అడ్డంకులు దాటి మరీ మనకి దక్కడంతో కొత్త చరిత్ర సృష్టించబడింది. ఈ అవార్డు మొదలైన 69 సంవత్సరాలలో ఈ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు చరిత్ర సృష్టించారు. ఏ చరిత్ర అయినా సరే బయటికి రావాలంటే కొంత టైం పడుతుంది. అలాగే ఏ మనిషి కష్టమైనా సరే బయటికి రావాలంటే ఖచ్చితంగా టైం తో పాటు దేవుడి అనుగ్రహం కూడా కావాలి. మన అల్లు అర్జున్ గారు పడ్డ కష్టానికి దేవుడి అనుగ్రహం ఖచ్చితంగా ఉంది. కాబట్టే ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే ఆ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఆయనకే దక్కింది. ఆయనకి దక్కాలి కాబట్టి దక్కింది అనమాట. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఇంకా భవిష్యత్తులో ఇంకా పెద్ద పెద్ద చరిత్రలు సృష్టించడానికి రెడీ అవుతున్నారు. వాటన్నిటికీ మన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని చెప్పి, అలాగే ఆయన అనుకున్న ప్రతిదీ సాధించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.